మూసీ రివర్ ఫ్రంట్ దానికి సంబంధించిన దాంట్లో లేదు కానీ బట్ ఎవరన్నా ఈ ఎంకరేజ్ చేస్తుంటే మటుకు డెఫినెట్గా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సో అందుకోసం దాని మీద కూడా ఇందాక నేను చెప్పింది ఆ నాలా విడ్త్లు దాని మీద 3rd and 4th ఆర్డర్ దాని మీద కూడా మేము ఆ డేటా తీసుకొని అసలు మూసీ రివర్ విడ్త్ ఎంత ఉన్నది, దానికి ఎక్కడ ఎంకరేజ్ అయింది ఎవరు అనేది కూడా దాన్ని కూడా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సంవత్సరంలో మూసీ రివర్ విడ్త్ ఎక్కడెక్కడ దాంట్లో ఎంకరేజ్ అవుతున్నాయి కూడా తీసుకున్నాం. మాకు తెలిసినటువంటి వాటిల్లో కూడా మేము అక్కడ వెళ్ళి డైరెక్ట్గా ఆ బిల్డర్స్ని వాళ్ళు కూడా వార్న్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే తీసివేశారు. తీయకపోతే రేపు ఆ బిల్డర్స్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తారు. మూసీ కూల్చివేతలకు మీకు సంబంధం లేదా? మూసీకి కూల్చివేతలు ఎక్కడ ఉన్నాయి? అసలు కూల్చివేతలు లేవు కదా మూసీలో. అంటే వాళ్ళకి సొంతగా చేసుకున్నారు. మూసీ అదే చెప్తున్నాను, మూసీ రివర్ ఫ్రంట్ ఆ ప్రాజెక్ట్కిను హైడ్రాకి సంబంధం లేదు. మేము కాలేదు. సార్, ఈ 5 నెలల్లో మీరు కూల్చివేసిన వాటికి సంబంధించి యజమానులకు మాత్రమే నోటీసులు ఉన్నాయి. ఆ ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, యజమానులకు మాత్రమే సమాచారం ఇచ్చారు. ఇందులో లీజ్ తీసుకున్నప్పుడు లేదంటే అడ్డకుండా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమాచారం లేకుండా వాళ్ళు బాధ్యతగా మారారు. ప్రభుత్వం మీద కావచ్చు, మీ మీద విమర్శలు ఎక్కువ. సో ఇప్పటి నుంచి అయినా కూల్చివేసే సమయంలో అప్పుడు అద్దె వాళ్ళకి కావచ్చు, లీజుదారులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా వాళ్ళు అప్రమత్తం కావచ్చు, ఇది తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నేను డెఫినెట్గా ఇప్పుడు నేను అందుకో ఇందాక చెప్పాను, అనాథరైజ్ షెడ్స్ ఎక్కడైతే కనుక FTRలో ఉంటే అది జాగ్రత్త అనేది ముందే చెప్తుంది. ఇక్కడే మనం జనరల్ హెచ్చరిక కూడా చెప్తుంది. ఇందాక నేను చెప్పడంలో కూడా అనాథరైజ్ షెడ్స్ ఎక్కడన్నా ఏది నర్సరీలు కానీ లేకపోతే ఇట్లాంటివి వస్తుంటే కనుక అది దాని అర్థము అది ఎప్పుడైనా కానీ కూడా అది లయబుల్ ఫర్ డిమాలిషన్ ముందు. సో అటువంటి వాటిల్లోకి మీరు వెళ్ళి మీరు కిరాయిపై తీసుకున్నారంటే కనుక రిస్క్ తీసుకుంటున్నారనేది ముందే చెప్తున్నాను. బట్ డెఫినెట్గా ముందు ఇట్లాంటిది ఏది ఉంటే కనుక మేము వెకేషన్ నోటీస్ ఇచ్చి ఆ లోపల ఉన్న టెనెంట్స్కి, ఎందుకంటే మేము ఆ ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాము బట్ అది కమ్యూనికేషన్ వాళ్ళు చేయకపోవడంతో కొంత చిన్న ఇబ్బందులు వచ్చాయి. ఇక మీద డైరెక్ట్గా ఆ టెనెంట్కి కూడా మేము వెకేషన్ నోటీస్ ఇస్తాము కూడా, వాళ్ళు కూడా ఇచ్చి చేస్తాం. జరుగుతుంది, అది కూడా అవుతుంది. షూర్గా గవర్నమెంట్ వైపు నుంచి కూడా చేస్తాం. అంటే అది పునరుద్ధరణ అంటే మేము చేయాల్సి వస్తే మేము బడ్జెట్ డెఫినెట్గా అడుగుతాము. ఒకవేళ కనుక అది వేరే ఏజెన్సీస్కి అంటే దానికి మళ్ళీ మా ఫోకస్ డిస్టర్బ్ అవుతుందేమో అనేది ఇది ఒకటే. కానీ ఒకవేళ ప్రభుత్వం మేరే చేయాలని మమ్మల్ని అడిగితే కానీ తప్పకుండా చేస్తాం. ఉన్నాయి ఖర్చులు అవుతున్నాయి. అంటే ఆల్రెడీ మేము చెప్పాం క్లియర్గా, మేము ఏదైతే కనుక వేకెంట్ ల్యాండ్ ఉందో అదంతా కూడా సెక్యూర్ చేసుకొని దాని ఏదైతే కనుక ఖాళీగా ఉందో పొద్దున కూడా చేసాం. కాజాగూడకు సంబంధించిన దాంట్లో కూడా కొంత మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేసాం. ఆ ల్యాండ్ ఎవరన్నా పెద్ద బిల్డర్ ఎవరన్నా కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వరకే కానీ దాన్ని చూపించుకొని పక్కకు చెరువుల్లోకి వస్తే కనుక ఒప్పుకోమన్నమాట. అది మేము అందుకొని క్లియర్గా దాని మీద కూర్చొని వాళ్ళ పర్మిషన్ ఎంతవరకు ఉందో అంతవరకే వాళ్ళకి వ్యాలిడ్ అనమాట. పర్మిషన్స్ని ఆనర్ చేస్తాము. అలా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ముందుకు వస్తే మటుకు ఆనర్ చేయమన్నమాట. ఇంకోటి అల్కాపురి టౌన్షిప్ సంబంధించి అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ చేస్తున్నారని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ సహకారం హైడ్రా ఎంతవరకు ఇస్తుంది? అట్లాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో. నేను అందుకోసం ఇప్పుడు రైట్ అలాంటి కనపడతాయి. వాటి విషయంలో హైడ్రా ఎలా చేయాలి? నేను అందుకో చెప్పింది, అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వస్తే కూడా సింపుల్ మధురనగర్ కాలనీ మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఇట్లానే ఒకసారి వచ్చి మమ్మల్ని తీయమంటే మేము ఉండే ఏరియాలో మీరు అసోసియేషన్ అంతా వచ్చి రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఎప్పుడు ఇది అక్టోబర్లో చెప్పాం. సో అంటే అందరూ వచ్చి సమస్య, ఎందుకంటే చాలా చోట్ల ఉన్నాయి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అనేది చాలా చోట్ల ఉంది. ఈ అల్కాపూరి టౌన్షిప్ దానికి సంబంధించిన ఆ పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటి దాదాపు 36 మందో ఎంతో 39 మందో ఎంతమంది మొత్తం దాంట్లో ఉన్న ఇన్మేట్స్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు యాక్ట్ చేయట్లేదని కూడా మన అడిగినప్పుడు సేమ్ అది మేము చేసిన మరుసటి రోజే చూశాను. అది హైకోర్టు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇస్తే కూడా ఎందుకు మీరు యాక్ట్ చేయట్లేదు పబ్లిక్ వాళ్ళు ఇస్తే కనుక. సో అంటే మరి అప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేయాలి? పబ్లిక్ ఇచ్చినా యాక్ట్ చేయొద్దా? కాదు కదా, పబ్లిక్ ఇచ్చినారు, మాకు ప్రాబ్లం ఉంది. అక్కడ ఇచ్చినటువంటిది బ్యాంకు అనే దానికి ఒక ప్రెమిసెస్ని తయారు చేస్తూ మా బిల్డింగ్స్కి క్రాక్లు ఇచ్చినాయి మొత్తం కూడా అంతా కూడా దానికి మొత్తం 3 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని రకరకాలుగా తప్పుదోవ ప్రచారం చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది ఉన్నటువంటి బిల్డరు వాళ్ళు ప్రయత్నం చేశారు. బట్ పబ్లిక్ ఇచ్చేదాన్ని అందుకు ఇందాక కూడా చెప్పాను, పబ్లిక్ ఇచ్చేదాన్ని డెఫినెట్గా మేము తీసుకుంటాం. మీరు ఎందుకు లేదు ఇవన్నీ ఇప్పుడు మీకు గండిపేటది వచ్చింది, ఇట్లా చాలా లైన్లో ఉన్నాయి, పైప్ లైన్లో ఉన్నాయి.
ఇవన్నీ కూడా మీకు త్వరలో అంటే మీకు చెప్తే తెలుస్తుంది అది. అంటే అప్పుడు నిజాంపేట సైడ్ ఎప్పుడు 6గురిని దాని మీద చర్యలు తీసుకున్నారు, తర్వాత ఏమీ తెలియదు. తర్వాత 5గురు ఉన్నారు కదా, వాళ్ళు దాంట్లో మరి మేజర్ పిఆర్ అది ఇనిషియేట్ చేశారు కదా. సో ఇది జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చాలామంది కూడా మేము రిపోర్ట్స్ పంపించి గవర్నమెంట్ మీద